హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మహాత్మా జ్యోతి బాపులే గురుకులాలలో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి, 10th తర్వాత ఇంటర్మీడియట్కి ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ ఏ విధంగా పొందాలి, ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ఈ వీడియోని పేద పిల్లలకి, అంటే ఈ మధ్యతరగతి పిల్లలకి ఎవరైతే చదువుకోవాలి అనుకుంటున్నారో ఇట్లాంటి కళాశాలలో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం ద్వారా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేస్తే రికమెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్నే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్కి, 10th తర్వాత ఇంటర్మీడియట్కి మహాత్మా జ్యోతి బాపులేలో ఏ విధంగా అప్లై చేయాలని చెప్తాను. డిగ్రీ కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ మనము ఇంటర్మీడియట్ అప్లై చేసేటప్పుడు 10th డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము, డిగ్రీకి అప్లై చేసేటప్పుడు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అప్లై చేస్తాము. సేమ్ టు సేమ్ మిగతా ప్రాసెస్ అంతా ఓకేనా. సో ఇదిగోండి, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించిన అప్లికేషన్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి. ఓకే, MJPTBCWR ఇంటర్మీడియట్ కాలేజ్ ఆన్లైన్ అప్లికేషన్ 2025-2026. రైట్ సైడ్కి MJPTBCWR డిగ్రీ కాలేజ్ ఆన్లైన్ అప్లికేషన్ 2025-26 అని కనబడుతుంది. మీరు దేనికి అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారు అనేది దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో డిగ్రీ కావాలంటే డిగ్రీ మీద అప్లై చేయండి, అంటే క్లిక్ చేయండి. నేను ఇంటర్మీడియట్కి సంబంధించి క్లిక్ చేస్తున్నా. సో సేమ్ టు సేమ్ డిగ్రీ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో నేను ఇంటర్మీడియట్ మీద అప్లై చేశాను. ఈ విధంగా ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీకు వెబ్సైట్ నెక్స్ట్ పేజ్కి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ April 22 నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అండ్ May 12th వరకు అయితే ఈ ఇంటర్మీడియట్కి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఉంది. సో డిగ్రీకి సంబంధించింది కూడా మీరు చూసుకుంటే, అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ ఫస్ట్ మనము ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ఆ తర్వాత ఇదే పేజ్కి వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం డబ్బులు కట్టాలి కాబట్టి ఈ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఇంటర్మీడియట్ అప్లై చేస్తున్నా, డిగ్రీ ప్రాసెస్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ అప్లయింగ్ ఫర్ అని కనబడుతుంది కదా. ఈ అప్లయింగ్ ఫర్ అనేది మనకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని కనబడుతుంది. నేను ఇంటర్మీడియట్కి అప్లై చేస్తున్నా. అదే డిగ్రీ అయితే డిగ్రీ అని కనబడుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. మీరు డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు అంటే ఏ డిస్ట్రిక్ట్కి చెందినవారు అని దాని అర్థం. ఆ డిస్ట్రిక్ట్ని అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ మేలా ఫీమేలా అప్లై చేయండి. తర్వాత సెలెక్ట్ కమ్యూనిటీ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు యొక్క క్యాస్ట్ అనేది వస్తుంది. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ, మీరు తెలంగాణ చెందినవారా, ఎస్ అని దాని మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు పల్లెటూరు వాళ్ళైతే 1,50,000 లోపు ఇన్కమ్ తెచ్చుకుంటారు కదా అని అడుగుతుంది. అండ్ పట్టణాల వాళ్ళైతే 2 లక్షల లోపు ఇన్కమ్ తెచ్చుకుంటారు కదా అని అడుగుతుంది. అంటే ఆ రెండింటికి మనం డిఫాల్ట్గా ఎస్ పెట్టుకుని కొంచెం కిందికి రావాలి. కొంచెం కిందికి వస్తే మనకు ఇక్కడ చూడండి 200 రూపాయలు అయితే ఇంటర్మీడియట్కి అమౌంట్ ఉంది. సో ఇంచుమించు డిగ్రీ కూడా అదే అమౌంట్ కూడా చూపెడుతుంది. మీరు క్లిక్ చేస్తే తెలిసిపోతుంది. సో పక్కనే క్యాప్షా కనబడుతుంది కదండి కలర్లో, ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేయాలి. ఓకే, ఎంట్రీ చేసేసి కొంచెం కిందికి వచ్చి ఆ డిక్లరేషన్ ఉంది కదా, ఆ డిక్లరేషన్ మీద టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. వచ్చినాక ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి, ఏమైనా మిస్టేక్స్ పడ్డాయి, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ పడ్డాయి. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ పడ్డాయి అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ టైం అంటే ఇంతకుముందు సో మనము అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే, మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలంటే అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది అందరికీ. కాబట్టి ఈ సెక్షన్ ఓకే అయితేనే సబ్మిట్ కొట్టండి. ఒకసారి క్రాస్ చేసి చెక్ చేసుకొని ఓకే అంటే సబ్మిట్ కొట్టిన తర్వాత మనల్ని పేమెంట్ చేయడానికి పేమెంట్ సెక్షన్కి తీసుకెళ్తుంది. ఇక్కడ QR కోడ్ క్లిక్ చేస్తే మనము గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఏదంటే అది యూజ్ చేసుకొని అమౌంట్ అయితే కొట్టేయచ్చు. మనకు నెట్ బ్యాంకింగ్ ఉండాలని ఏం లేదు, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉండాలని ఏం లేదు, నెట్ బ్యాంకింగ్ ఉండాలని ఏం లేదు. ఓకే చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఒక జర్నల్ నెంబర్ వస్తుంది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, పక్కా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. జర్నల్ నెంబర్ నోట్ చేసుకోండి. ఓకే, సో నోట్ చేసుకున్నారు కదా. మళ్ళీ ఇదే పేజ్కి వచ్చేసి మనం చెప్పుకున్నట్టుగా సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ జర్నల్ నెంబర్, ఇందాక మనం పేమెంట్ చేస్తే జర్నల్ నెంబర్ వచ్చింది కదా, ఆ జర్నల్ నెంబర్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ పేమెంట్, ఏ రోజున పేమెంట్ చేశారు ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇందాక ఏది ఎంటర్ చేశారో అదే, మళ్ళీ వేరే క్లిక్ చేస్తే అంటే కొడితే ఓపెన్ కాదు, ఇందాక ఏది ఎంటర్ చేసామో అది మాత్రమే. తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ కిందికి వస్తే
క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని కనబడుతుంది. మనము ఇంటర్మీడియట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి 10th డీటెయిల్స్ అడుగుతుంది. అదే మీరు డిగ్రీ డీటెయిల్స్ అంటే డిగ్రీకి అప్లై చేస్తున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ అడుగుతుంది. ఇంటర్మీడియట్ బోర్డు సెలెక్ట్ చేసుకొని ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. సో మనం ఇంటర్మీడియట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్, ఎస్ఎస్సి బోర్డు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొంచెం కిందికి వస్తే కనుక మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ మొత్తం కలిపే ఉండాలండి. కలిపి మీరు అటాచ్మెంట్ చేయాలి, అతుకు పెట్టాలి. ఇట్లా ఫోటో కింద సిగ్నేచర్ ఉండేటట్టు మీరు సెట్ చేసుకొని 50 KB లోపు దాన్ని అటాచ్మెంట్ చేయాలి. కొంచెం కిందికి వస్తే డిక్లరేషన్ మీద టిక్ మార్క్ చేసి ఆ పక్కనే ఉన్నటువంటి ఆ కలర్ క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఈ పేజీకి అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క సర్నేమ్ ఎంటర్ చేయండి. ఆల్రెడీ క్యాండిడేట్ పేరు మొత్తంగా వచ్చేసింది కదా, అయినా కూడా ఇక్కడ ఇంటి పేరు ఎంటర్ చేయాలి. అండ్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. కొంచెం కింద మదర్ నేమ్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చింది. తర్వాత జెండర్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. కొంచెం కింద అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. ఓకే, మీ యొక్క అడ్రస్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఓకే. సో మీ హౌస్ నెంబరు, మీ విలేజు, మీ డిస్టిక్, మీ మండలు, మీ పిన్ కోడు, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. మీ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి. మీ క్యాస్ట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ సబ్ క్యాస్ట్. ఓకే. సో సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేయండి. అయితే ఇక్కడ చూడండి, మీడియం ఆఫ్ స్టడీ ఇన్ 10th క్లాస్. మనం ఇంటర్మీడియట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి 10th క్లాస్ మీడియం ఏంటో అడుగుతుంది. డిగ్రీకి అప్లై చేస్తే ఇంటర్మీడియట్ మీడియం ఏందో అడుగుతుంది. ఇంకో పాయింట్ చూడండి కింద, ఆర్ యూ స్టడీడ్ ఇన్ బీసీ హాస్టల్ అని అడుగుతుంది. ఓకే. సో మీ బీసీ హాస్టల్ ఏమన్నా చదివారా అని అడుగుతుంది. చదివిన పిల్లలు ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఇంకో పాయింట్ ఏంది, ఆర్ యూ అండ్ అర్పన్ అని అడుగుతుంది. అంటే మీరు యొక్క బీదస్తుల పిల్లల అని అడుగుతుంది. అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఓకే. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఏమంటుంది చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది గ్రూప్కి సంబంధించిన విషయం. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి ఏ గ్రూప్లో మీరు జాయిన్ అవుతారు అనేది చూజ్ చేసుకోండి. ఇందులో కామర్సు, ఆర్ట్స్, సైన్స్, ఓకే, అండ్ అగ్రికల్చర్, కార్పొరేషన్స్కి ప్రొడక్షన్కి సంబంధించి, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్కి సంబంధించి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి, టూరిజం, హాస్పిటల్ మేనేజ్మెంట్ సంబంధించి ఈ మహాత్మా జ్యోతి బాపులే గురుకులాల్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయండి. ఓకే. కాబట్టి పిల్లలు ఏది చదవాలని అనుకుంటున్నారో వాళ్ళ మైండ్కి వదిలిపెట్టండి. వాళ్ళు దేనిలో స్ట్రాంగ్ ఉంటారో అనేది ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. అది డిగ్రీ అయినా ఇంటర్మీడియట్ అయినా పిల్లలకి ఏది ఇష్టమో అది చదివియండి. ఓకేనా. సో ఇక్కడ ఇంటర్మీడియట్కి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇంటర్మీడియట్ గ్రూప్స్ కనబడుతున్నాయి. డిగ్రీకి అప్లై చేస్తే డిగ్రీకి సంబంధించిన గ్రూప్స్ చాలా ఉంటాయి. నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని ఏ జిల్లాలో ఎక్కడ ఏ గ్రూప్స్ ఉన్నాయి అనేది చదువుకోండి. అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఉంటుంది. ఓపెన్ చేసి ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకోండి. సో డిగ్రీకి సంబంధించిన ఆల్రెడీ నేను ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది, ఎవరు ఎట్లా అనేది పూర్తిగా వీడియో చేశాను. అదేవిధంగా ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ మీరు చదువుకోండి. సో దానికి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ అంటే నేను చేసే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకొని చదవండి. లేదా మీరు నోటిఫికేషన్లో కూడా వెళ్ళి చదవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఈ పాయింట్కి మీరు ఏంటి గ్రూప్ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే. సో మెన్షన్ ఇంకోటి ఏముందండి, మెన్షన్ డిస్ట్రిక్ట్ బై స్టడీ నేటివిటీ. సో ఏ డిస్ట్రిక్ట్లో మీరు చదవాలి అని అనుకుంటున్నారు అనేది చూజ్ చేసుకోండి. ఓకే. సో చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్. ఓకే. ఒక 14 రకాల కాలేజ్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వాలి. నేను ఇంటర్మీడియట్కి అప్లై చేస్తున్నాను కాబట్టి 14 రకాలు అడుగుతుంది. మీరు డిగ్రీకి కొంచెం తక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే సేమ్ టు సేమ్ కనబడుతుంది. ఇదే విధంగా ఎక్కడ మీరు అంటే ఏ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటారు అనేది చూజ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఫస్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా 14 రకాలు ఇచ్చుకొని డిక్లరేషన్ మీద క్లిక్ చేసేసి మీరు ప్రీవ్యూ మీదనైతే క్లిక్ చేసుకోవాలి. అర్థమైందండి. 14 రకాల ప్రిఫరెన్స్ అయితే మీరు ఇచ్చుకొని ఫస్ట్ దేనిలో జాయిన్ అయిదాం అనుకుంటారు, సెకండ్ దేనిలో జాయిన్ అయిదాం అనుకుంటారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రీవ్యూ వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా ప్రీవ్యూ సెట్ చేసుకున్న తర్వాత కావాలంటే ఎడిట్ కొట్టుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓకే ఉంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి, సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే క్యాండిడేట్ ఐడి డీటెయిల్స్ మొత్తం కూడా వస్తుంది. ఇది మెరిట్ ప్రకారంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి ఎగ్జామ్ అయితే ఉండదండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కామెంట్ చేయడం ద్వారా కొందరు పిల్లలకి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న పిల్లలకి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి
మీరు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ మనం ఫాలో కండి. చాలా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను మీకు నేర్పిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.